తెలంగాణ అందరికీ నమస్కారం. శుభాకాంక్షలు. మహిళా బిల్లు పాస్ అవబోతున్నట్టుగా మనం వార్తలు టీవీలలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రహ్లాద్ జోషి గారు అనేటటువంటి మంత్రి గారు కూడా కేబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. మహిళా బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు బిల్లు, ఏ బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఇటువంటి అంశాల పట్ల ఇంతవరకు కూడా పారదర్శకత అనేటటువంటిది లేదు. వాస్తవానికైతే కేబినెట్లో జరిగిన నిర్ణయాలు ఏమన్నా ఉంటే అఫీషియల్గా ప్రభుత్వం నుండి కమ్యూనికేట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఎనీవే, చాలా స్వాగతించాల్సినటువంటి విషయం, చాలా సంతోషపడాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు భారతదేశం గర్వంగా విశ్వం ముందు తల ఎత్తుకొని మేము కూడా మా మహిళలను సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెడుతున్నాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో కూడా సగం కావాలని నినదించినటువంటి మనందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంది. అయితే ఇంకొక పక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టినా కూడా ఏదో ఒక పార్టీ ఆబ్జెక్ట్ చేయడం, ఏదో ఒక కారణంతోనే అది వెనక్కి వెళ్లడం అనేటటువంటిది పలు సందర్భాల్లో కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది, ఆ బిల్లులో ఏమేం పెట్టారు అనేటటువంటి అంశాల పట్ల స్పష్టత ఇచ్చి ప్రతిపక్షాలందరినీ కూడా దగ్గరికి తీసుకొని, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని పనిచేసినట్టయితే బిల్లులో అడ్డంకులు రాకుండా ఉంటాయనేటటువంటిది మా యొక్క ఆలోచన. కాకపోతే ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు నిజంగా వెల్కమ్ చేయదగ్గది. ఇది నిజమే అయ్యి బిల్లును పాస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం భారతదేశంలో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది. భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర వాళ్ళే స్వయంగా పోషించేటటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే 33% పార్లమెంట్లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి, అదేవిధంగా 33% సీట్లు పార్లమెంట్లో అసెంబ్లీలలో మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి 10 సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. వారి నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది. 2 రోజుల క్రితం మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెషర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది. అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది. కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాము. అయితే ఒకటే కోరిక, ఒకటే ప్రార్థన, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాప్స్ అయిపోకుండా, వెనక్కి తిరిగి వెళ్లకుండా, మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుకుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. మహిళా లోకం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లుకి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళొకసారి మహిళలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి అడుగు మన డెమోక్రసీలో పడబోతున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Ma'am, but now NCP has put Twitter, one of the national spokesperson. So initially it was Congress, all the Congress top leaders trying to take the credit. And now NCP stated that first of all Rajiv Gandhi ji has favored the bill, and later Sharad Pawar ji has implemented it in the Maharashtra 33% women reservation. So several political parties or political leaders trying to take the credit. How do you see this? Very good, yeah. Let them all take the credit. That is not the issue here. While taking the credit, they should just support the bill, vote for the bill, not object for it. Because when we look at the history, at certain times TMC has abstained from voting. Sometimes RJD had objected. I think once or twice BJP, when it was passing in Rajya Sabha and subsequently in Lok Sabha, BJP had certain objections at that point of time. So when you look at the history of women's reservation bill in the past 28 years, at different timelines, different parties have objected on various issues.
Now that is why I was concerned. My apprehension is only that you will never know which party will come up with what objection. So if the government can be more transparent, more inclusive, and if they can properly work out that these parties won't have any objections, it will pass easily. Otherwise also, this government has a historic opportunity to pass it single-handedly, because only BJP itself has enough majority to pass this bill. But we should just have to wait and watch. If their political will drive them all the way through, I really hope it does, because if this time we miss, again it will take 10-15 years for the women of India to rise up and fight for this issue and get this momentum. आप जो डाउट अभी कह रही थी कि मेरे को डाउट है, अभी मिनिस्टर ने अपना ट्वीट डिलीट कर दिया। ओ माय गॉड, ये तो क्या है यार, ये तो एडवेंचरस टीवी सीरियल जैसा. दैट इज एग्जैक्टली व्हाट आई एम सेइंग. ऑफिशियल कम्युनिकेशन इज नॉट देयर. Various objections, various parties, this will all come up. So this is why we were hoping that a proper, dignified approach to the women's bill is required, and I truly hope this government will keep up their dignity and dignity of women of this nation. This is not something to be trifled with. Since morning we've seen all the media outlets playing it out. Now again, going back and forth on these issues is really hurting the women. Nothing else. I hope good sense will prevail upon this government and they'll work on the bill to be passed.